హాయ్ హలో ఎవ్రీవన్. ఇలాంటి ఇయర్ రింగ్స్ ఎప్పుడైనా చూసారా? చెవికి చైన్ ఉండే ఇయర్ రింగ్స్ చూసారా? అయితే మీ ఒపీనియన్ చెప్పేసేయండి, సూపరా కాదా అని. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన వ్లాగ్స్. ఇస్ మీ తెనాలి అమ్మాయి స్పందన. ఈరోజు మిర్రర్స్తో చాన్బాలి ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఇక్కడ రౌండ్గా ఉండే మిర్రర్ని స్టిక్ చేసుకొని దాని చుట్టూ పెరల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. తర్వాత రౌండ్గా ఉండే చిన్న కుందన్స్ని మనము ఇక్కడ స్టిక్ చేస్తున్నాము. ఒకసారి చూడండి ఎలా స్టిక్ చేస్తున్నాం అనేది. ఇలా స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసేసి డ్రాప్ షేప్లో ఉండి కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ని నేను యాడ్ చేస్తున్నాను, బ్లూ కలర్ డ్రాప్స్ని. ఇక్కడ వీటిలో చూపిస్తున్న విధంగా మీరు ఫస్ట్ అయితే బ్లూ కలర్ కుందన్స్ని స్టిక్ చేయండి. ఇలా స్టిక్ చేసిన తర్వాత పింక్ కలర్ కుందన్స్ని ఇలాగ స్టిక్ చేయండి. నెక్స్ట్ స్టార్ షేప్లో ఉండే కుందన్స్ని వైట్వి నేను స్టిక్ చేస్తున్నాను వాటి మధ్యలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ స్టడ్ ఉంటుంది కదా, స్టడ్ని ఎలా మేక్ చేయాలో చూద్దాము. ఈ డ్రాప్ షేప్లో ఉన్నవి నేను ఆల్టర్నేట్గా 2 కలర్స్ని యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఈ విధంగా రౌండ్గా స్టిక్ చేసిన తర్వాత మధ్యలో గ్లూ అప్లై చేసేసి దానిలో ఒక స్టార్ని నేను యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి ఎక్స్టెన్షన్ కండి. స్టార్ అనేది యాడ్ చేసిన తర్వాత రౌండ్ కుందన్స్ని యాడ్ చేస్తున్నాను స్టార్కి మధ్యలో చుట్టూ అన్నమాట. ఈ విధంగా 2 చేసుకోవాలి. తర్వాత వాటిని కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడు ఐ పిన్ని యాడ్ చేస్తున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఐ పిన్ని యాడ్ చేసుకోవాలి. దాని మీద దానికి ఒక పేపర్ ఉంటుంది కదండి, వ్యాక్స్ పేపర్కి గ్లూ అప్లై చేసేసి కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. కరెక్ట్గా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్మెంట్ చేయండి ఐ పిన్ని. నెక్స్ట్ పైన ఒకటి చేసాం కదండి స్టడ్, దానికి కూడా మనము ఐ పిన్ని అటు సైడ్ ఇటు సైడు రౌండ్స్ అంటే లాక్ చేసేసుకొని వ్యాక్స్ పేపర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో నేను ఎలా ఐ పిన్ని యాడ్ చేశాను అనేది ఒకసారి చూడండి. తర్వాత చిన్నవి చేశాం కదండి స్టార్వి, వాటికి కూడా ఈ ఐ పిన్ని అటు సైడ్ ఇటు సైడ్ హుక్ని పెట్టేసేసుకొని వ్యాక్స్ పేపర్తో మనము స్టిక్ చేసుకోవాలి. దీనికైతే ఒక సైడ్ వచ్చేసరికి వీడియోలో చూడండి రౌండ్ పెడుతున్నాం కదండి, రెండో సైడ్ వచ్చేసరికి ఇట్లా ఆపోజిట్లో రౌండ్ పెట్టాలి. ఎందుకంటే అది మనకి యాడ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు అలా పెట్టామనేది. ఈ విధంగా అన్నీ స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి యాడ్ చేస్తున్నాము. ఇదిగోండి ఇందాక చెప్పాం కదండి, ఒక సైడ్ ఇట్లాగా రౌండ్గా, ఒక సైడ్ వచ్చేసరికి ఆపోజిట్గా ఇట్లాగా పెట్టాలి అని. హుక్ని యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇయర్ స్టడ్ అని చెప్పా కదండి, ఆ స్టడ్కి వెనక సైడు అది స్టడ్ ఉంటుంది కదండి ఇయర్ది చెవికి పెట్టుకునేది, అది యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర అంటారు కదా, దాన్ని తీసుకుని దాంతో మనము పెద్ద సైజు ఓవెల్ షేప్లో ఉండేవి ఒక బాల్ తీసుకొని దానికి యాడ్ చేస్తున్నాను. గుట్టపూసలు చుట్టాం కదండి అట్లా అదే విధంగా. తర్వాత జంప్ రింగ్ తీసుకొని ఆ జంప్ రింగ్లో నేను ఇక్కడ పర్పుల్ కలర్లో ఉన్న పూసని యాడ్ చేశాను కదా, దాంతోపాటు అటు సైడ్ 2 గుట్టు పూసలు, ఇటు సైడ్ 2 గుట్టు పూసలు వేసి తర్వాత
సన్నగా ఉండే చైన్ ఉంటుంది కదండి, ఆ చైన్కి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇదిగోండి లాక్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఒక చివర ఇట్లా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదండి చెవిది, సో దానికి ఇది మనం యాడ్ చేసుకోవాలి ఇంకొక సైడు. ఇదిగోండి చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. మాటీలు అంటారు కదండి, సో లైక్ అలా ఉంటుంది. ఇదిగోండి పెట్టిన తర్వాత ఇట్లా వస్తుంది. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఇచ్చే కమెంట్స్ నాకు చాలా యూజ్ అవుతుందండి, నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. దయచేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.